సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయింది. కమిన్స్ తాజాగా ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యాడు. వెన్ను నొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్ త్వరలోని జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్. ఇక ఏప్రిల్ 2న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో గాయం పూర్తిగా నయమైందని తేలింది. దీంతో పునరాగమనానికి లైన్ క్లియర్ అయింది. 32 ఏళ్ల ఈ ఆసీస్ దిగ్గజం సోషల్ మీడియా ద్వారా తాను వెంటనే భారత్కు బయలుదేరుతున్నట్లు హింట్ ఇవ్వడంతో ఆరెంజ్ ఆర్మీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో కమిన్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కమిన్స్కు అంతగా కలిసి రాలేదని చెప్పాలి. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత అతను మళ్లీ మైదానంలోకి దిగలేదు. దురదృష్టవశాత్తు ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026కి కూడా అతను దూరం కావాల్సి వచ్చింది. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించడం విశేషం. ఇక ఐపీఎల్లో కమిన్స్ అందుబాటులో లేని సమయంలో యువ ఆటగాడు ఇషాన్ కిషాన్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 2 గెలిపించిన ఇషాన్ పాయింట్ల పట్టికలో జట్టును 4వ స్థానంలో ఉంచాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ 0.576గా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాక కోసం ఎంతో మంది అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. ఎట్టకేలకు రెగ్యులర్ కెప్టెన్ ఎంట్రీతో ఎస్ఆర్హెచ్లో ఊపు పెరగనుంది.